ఆదానితో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగానూ చరిత్రే అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 1750 కోట్లు సీఎంకు ముడుపులు ఇవ్వటం చరిత్రే అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అబద్దాలను అందంగా అల్లినందుకు జగన్కు ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సన్మానాలు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. యూనిట్ ధర ₹2.14 ఉంటే జగన్ ₹2.49 కొన్నారని పేర్కొన్నారు. ఎక్కువ ధర చెల్లించి కొన్నందుకు జగన్ను సన్మానించాలా అని ప్రశ్నించారు. ఆదాని వద్ద గుజరాత్ ₹1.99కే విద్యుత్ కొనుగోలు చేసింది. మీరు యూనిట్కి 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నారు. ఆదానితో ఒప్పందానికి మిగిలిన రాష్ట్రాలు ముందుకు రాలేదు. ఆగమేఘాలపై ఒప్పందం చేసుకున్న జగన్ను సన్మానించాలా? సీఎంను వ్యాపారవేత్తలు గోప్యంగా కలవటం ఎక్కడైనా ఉందా? ఎవరూ కొనని విద్యుత్ను బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవటం చరిత్రే. గంటల్లోనే కేబినెట్ సమావేశం పెట్టడం చరిత్రే. ప్రజాభిప్రాయం లేకుండా ఒప్పందాలకు ఆమోదం చరిత్రే. ఆదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయటమూ చరిత్రే. ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలపై భారం మోపుతారా? ప్రజల నెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపటం చరిత్రే. ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవటం చరిత్రే. ప్రపంచ అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేరటం పెద్ద చరిత్రే. అమెరికా కేసులో తన పేరు ఎక్కడుందని జగన్ బుకాయిస్తున్నారు. ఏపీ సీఎం అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కాదా? సీఎం కుర్చీలో మీరు కాక మిమ్మల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం? జగన్ అవినీతి చేశారని అమెరికా దర్యాప్తు సంస్థలే చెప్పాయి. అదానికి 25 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుకు జగన్కు ఎంత ముట్టిందో అర్థమవుతోంది. గంగవరం పోర్టును 640 కోట్లకే జగన్ అమ్మేశారు. ఈ పోర్టును అమ్మినప్పుడే ముడుపుల బంధం తేలిపోయింది. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కులా ఆదానికి జగన్ కట్టబెట్టారు. ఆదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని జగన్ ప్రమాణం చేస్తారా? దమ్ముంటే ఈ సవాల్ను జగన్ స్వీకరించాలి అని షర్మిల డిమాండ్ చేశారు.